ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సార్ నమస్తే సార్, మాది ట్రాపికల్ అగ్రో కంపెనీ. మేము వచ్చేసరికి రైతుగా మీరు గొప్పగా ఈ మేడేపల్లి విలేజ్లో, ముదిగొండ మండలం మేడేపల్లి విలేజ్లో. సార్ మీ పేరు? శివరాజు గారు. ఎన్ని ఎకరాలు సార్ మొత్తం వరి పొలం? 10 ఎకరాలు. ఓకే సార్, మేము మా ప్రోడక్ట్లు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది, మా కంపెనీకి మీరు ఎలా రిలేషన్ అయ్యారనేది, మా కంపెనీకి బాండ్ ఎలా అయ్యారనేది మీరు ఒక్కసారి చెప్పండి మీ మాటలో. అంటే ఇంతకుముందు వేరే కంపెనీలు అంటే అన్న పరిచయం లేకముందు, హనుమాన్ అన్న పరిచయం లేకముందు కొండపల్లి మనం ఎక్కడ తీసుకునేది మొత్తం అంతకుముందు మేడేపల్లి, ముదిగొండలో తీసుకునేది. ఓకే సార్. కొండపల్లి పోయాక అన్న పరిచయం అయింది. అన్న పరిచయం అయిన కాడ నుంచి ఈ ట్రాపికల్ నేలకొండపల్లిలో మనకు కంపెనీ సార్ ట్రాపికల్ కంపెనీ అన్న పరిచయం చేసింది. పరిచయం చేసిన కాడ నుంచి పోయినసారి వాడాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అయ్యే కంపెనీలు వాడుతున్నా. అయితే అన్న ఈసారి ఏమన్నాడంటే, గడ్డి కట్టలేదు, ఏం చేయాలి, తగలబెట్టాలా అంటే, వద్దు, ప్రొఫైల్ ఉంది, ప్రొఫైల్ ఇస్తా, నీళ్ళు పెట్టుకుంటూ ఫస్ట్ దమ్ము ఒకసారి దున్నాక రెండో సార్లకి ఇది చల్లుకుంటా 20 దున్నమన్నాడు. దున్ని ఇది 10 ఎకరాలకు వాడాను ప్రొఫైల్. అయితే దానివల్ల ఎలా ఉపయోగం ఉంది మీకు? బాగుందండి. గడ్డి మంచి కుళ్ళిపోయింది, ఎరుపు లేదు, మంచి నీట్ కుళ్ళిపోయి మంచిగా మీకు సాయిల్ కూడా మంచిగా ఉంది. ఓకే సార్. తర్వాత మనం నాటేసేసాము. నాటేసాక నాకు బాగా ఉల్లికోవడాను, బొట్టం చచ్చిపోవటం అలాంటివన్నీ ఉన్నాయండి. మొగిలో పురుగు, అలసట పురుగు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే అన్ననే పరిచయం మళ్ళీ అడిగితే ఇది ఇచ్చారండి, ఫాస్ట్ గోల్డ్ అను ఫాస్ట్ గోల్డ్, ట్యాగ్ స్టార్ట్, ఈ రెండు అగ్గి తెగుళ్ళకి తర్వాత వాడారు. అది టీమ్ ఇది పోయినసారి వాడారు. ఓకే, ఈ రెండు ఇప్పుడు ప్రెసెంట్ వాడారు. ఎన్ని రోజులకి స్ప్రే చేశారు? ఇది కరెక్ట్ 15 నుంచి 20 రోజుల మధ్యలో కొట్టారు. ఓకే ఓకే, ట్యాగ్ స్టార్ట్, ఫాస్ట్ గోల్డ్. ఇది కొట్టాక మొత్తం తేటగా వచ్చేసిందండి. గొట్టం ఆగిపోయింది, మొగ్గు పురుగు ఆగిపోయింది, ఆక్సిట పురుగు పోయింది. అసలు మంచి రిజల్ట్ ఉందండి. అవును, మీరు లెక్కేసుకున్నా గానీ. తర్వాత 10 రోజులు కాంప్లెక్స్ లో మనం ఏం వేసాం? అయితే యూరియాతో పాటుగా ఇది రాకెట్ గుళికలు వాడారు. అయితే మీరు వర్షాకాలం పాత ప్యాకెట్లు ఇది ఇంత ముందు పరిచయం అయినప్పుడు ఇచ్చారండి. అయితే మీరు బాగుందని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా మా కంపెనీకి బాండ్ అయింది దీని వల్ల. బాగుందని మళ్ళీ ఈ సంవత్సరం ఫస్ట్ నుంచి వాడతారా? ఇది పోయినసారి వాడటం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే, అయితే ఈసారి కూడా కావాలి. వానాకాలం వాడిన ప్యాకెట్లు ఇప్పుడు వాడింది మనం. ఇది వచ్చిందండి. దాని వల్ల మీకు ఎలా అనిపించింది? మంచిగా వేర్లు కూడా వేరు అనేది సమృద్ధంగా పెరిగితేనే మొక్క అనేది ఏపు వస్తుందండి. అది ఇది బాగా తోడ్పడుతుంది మొక్క వేరు వ్యవస్థ అనేది పెంచడానికి. అది వేరే వ్యవస్థ. ఒక్క నిమిషం దగ్గర నేను వేరే వ్యవస్థతో పాటు ఇక్కడ మనం అమేజింగ్, మనం దీంట్లో మనం పెట్టింది కాదు, ఏం కాదు, జెన్యున్ గా చూడు. వానపాములు మాక్సిమము మాకు చాలా వరకు అండి. మీరు ప్రొపల్ వాడారు కాబట్టి మీకు జెన్యున్ గా ఉంటుంది సార్. మన వేర్ల లోపలనే ఉంది ఇది. అది ఈ ఎర్రలు ఉండడం వల్ల మీకు పిలకలు కూడా బాగా వస్తుంది. భూమి లూజ్ చేయడం వల్ల వేరే వ్యవస్థ కూడా దిగింది. దాంతో పాటు మన తోడు రాకెట్ కూడా అయింది మంచిగా. చూడండి అసలు జెన్యున్ గా మనం ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇంకోటి ఎర్రలు చూడండి ఎంత జెన్యున్ గా. ఈ రాకెట్ ఇక్కడ కూడా ఉంది. ఇంకో లోపల ఎర్రలు. అసలు మేము కూడా మీ దాంట్లో చూడడం నిజం అండి. నేను ప్రొపల్తో ప్లాట్ లో చూసా, నేను అన్నీ దాంతో నిజంగా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఫస్ట్ చూడడం ఇది అంతా. ఇగో ఎర్రలతో పాటు వానపాములు కూడా ఉండడం అయితే హైలైట్ అసలు. ఇంకో ఎర్రలు యాక్చువల్గా ఏంటంటే మీకు చెప్తున్నాను సార్, మీకు మనం ఇది కౌంట్ చేద్దాం. కౌంట్ చేసిన తర్వాత మనం చేసేసుకున్నాం. ఒకటి మాట చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 14 15 16 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 31 32
34, 35, 36, 37, 38, 39, 40 పీలికలు ఉన్నాయి మీకు. ఓకేనా సార్? మనం ఈ రాకెట్ వాడడము, స్టార్టింగ్ లో ప్రొపెల్ వాడడము, అన్ని విధాలుగా మీకు మళ్ళీ స్ప్రేయింగ్ ది మన ఫాస్ట్ గోల్డ్, ట్యాక్ స్టార్ట్ వాడడము, ఎరుపులకి అన్నిటికీ పొలం ఇది సార్. ఇంకోటి ఏంటంటే ప్రతి రైతుకు నేను సలహా ఇచ్చేది ఏంటంటే సార్, మనకు జెన్యున్ గా మొగి పురుగులోది 4 కేజీలు 5 కేజీలు ఇవ్వమంటారు కింద పురుగుకి సార్. పురుగుకి అనేది కొంచెం బ్యాక్ అన్న, పురుగుకి అనేది వాడడం వల్ల ఇప్పుడు దీంతో పురుగు పోదు. ఈ రాకెట్ వాడడం వల్ల దుబ్బు వస్తుంది, ఎదుగుదల వస్తుంది, వేరే వస్తుంది, మంచి పిలకలు వస్తాయి. ఓకేనా సార్? అయితే పురుగుకే దుబ్బుగా అంటారు సార్. నీకు మొగిలో పురుగు ఎన్ని రోజులు ఆగుతుంది? ఇవాళ పురుగు వేసామన్నారు ఎగ్జాంపుల్గా 15 రోజులు 20 రోజులు మహా 1 రోజులు. కానీ మళ్ళీ తర్వాత మొగిలో పురుగు వస్తుందిగా, మొగిలో పురుగు వస్తుందిగా, వస్త తీరిపోతుందిగా, కంకి తాళవుతుందిగా. నువ్వు దానివల్ల నువ్వు ఫస్ట్ వేస్తున్నావు కదా, దానికి వేయడం వల్ల మరి లాస్ట్ వరకు మొగిలో పురుగు రాకుండా ఉండొచ్చు కదా. అదే సార్. కాబట్టి కింద పురుగు మందు అనేది వేస్తే ఇది దీంట్లో మనకు చూసిన వానపాములు అనేది నశించిపోతుంది. కాబట్టి నా సలహాగా, నేను నా కంపెనీ ఉన్నానని చెప్పట్లేదు గొప్పగా, కానీ పురుగు మందు మీరు ఎప్పుడైనా కింద పురుగు కాంబినేషన్తో కింద వాడకండి. అసలు ప్రతి రైతుకు నేను తెలియజేస్తున్నానండి, ఇది బాగా గమనించండి. ఇది మీ జెన్యున్గా నడిచేది ఇది. కాబట్టి కంపల్సరీ కింద పురుగు అనేది వాడకండి. చాలా ఉన్నాయి మార్కెట్, నాయి కూడా ఉన్నాయి కాదనట్లేదు, నా ప్రోడక్ట్ కూడా ఉన్నాయి ట్రాపికల్. కానీ వద్దు, వానపాములు అనేది సస్తది. చచ్చిపోతే నీకు దిగుబడి అనేది కార్బన్ శాతం, పిఎస్ శాతం అనేది పడిపోతుంది, మొక్క హెల్దీగా రాదు. అది సార్. అది కాబట్టి మన నేను కూడా ఇప్పుడే లైవ్ చూడడం, మన వేరు వ్యవస్థతో పాటు కింద దుబ్బులో వానపాములు చూడడం, నేను కూడా ఆశ్చర్యం, నిజంగా చూడలేదండి ఇప్పటి వరకు. మీరు రాగానే ఇప్పుడు చూశాను, ఫస్ట్ నుంచి మనం వాడిన దాంట్లో ఇది కూడా రిజల్ట్ ఒకటి కనబడ్డది, మనకు లైవ్ లో కనబడ్డది. వానపాములు ఉండదంటే సహజం కాదు అది. అది మనకు రాకెట్ ప్రొపల్తోనే ఉండడం అండి. ఆర్గానిక్ మెన్యూర్లో ప్రొపల్ అనేది ఫస్ట్ కెమికల్ ఉండదు, ఆర్గానిక్. అది దాంతో గడ్డి కులిపోవడం ఒకటి, తర్వాత ఆర్గానిక్ లో వచ్చేసరికి రాకెట్ మాది నాసా కూడా ఉంది, నాసా కార్బన్ అని కూడా ఉంది. అది కొంచెం కంపెనీ దగ్గర నుంచి వచ్చింది, ఈ లాస్ట్ ఇయర్ నుంచి వచ్చినాయి ఇవి. ఈ రెండు కాంబినేషన్ తో మనం ఇప్పుడు వేసామండి, ఇది లైవ్ గా చూసాం కాబట్టి సూపర్ గా. ప్రతి రైతు అనేది దీనికి వాడుకోవచ్చా ఎలా అనేది చెప్పుకోండి మీరు ఒకసారి. ప్రతి రైతు వాడొచ్చా? మీరు ఒక పెద్ద 10 ఎకరాల రైతులు కాబట్టి చిన్న కారు రైతు నుంచి ఇంకా పెద్ద 100 ఎకరాలు 200 ఎకరాల రైతు కూడా వాడుకోవచ్చు. ధైర్యంగా చెప్పండి, మీ పేరు మీ విలేజ్ చెప్పుకోండి. మాది మేడపల్లి గ్రామం అండి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఓకే. పోయిన సంవత్సరం శివరాజు ఈ వాడటం జరిగింది ఈ మందులు. అన్న అనుమాన పరిచయం అయ్యి చెప్పిండు, నాకు కలిసి ఇటు సంగతి బాబాయ్ ఈ వాడాలని నేను వాడినా, మంచి రిజల్ట్ వచ్చింది, దిగుబడి బాగా వచ్చింది బాబాయ్ అన్నాడు. అయితే నేను కూడా ఈ యాసంగి పంట నుంచి ఈ వాడటం శివరాజు అనుమానం చెప్పినాయి, పల్లెపిల్ల మందులు దొరుకుతున్నాయి అంటే నేను అన్నని నాకు పరిచయం చేసిండు శివరాజు అని బాబు. అయితే నేను వాడటం జరిగింది. అయితే రిజల్ట్ మంచి, మా పొలం కూడా ఇట్నే బాగుంది. అయితే నేను ఒక 5 ఎకరాలు వేసిన, మంచిగా ఇదే ఈ సేమ్ ఇయే మందులు వాడినా, బాగుంది రిజల్ట్, బాగుంది, మాది బాగుంది, మేము ఇయే వాడుతున్నాం ఈ కంపెనీ నుంచే. అన్న మాకు అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి ఫీల్డ్ మీద కూడా వచ్చి అన్న ఏమన్నా మాకు మంచిగా సలహాలు ఇస్తుండు, మంచిగా మాకు ఏది కావాలన్నా కానీ మంచిగా చూపిస్తుండు, మాకు మంచిగా ఉంది, మేము ఈ మందులే వాడుతున్నాం. ఓకే సార్. ప్రతి రైతు అయితే మనం వాడుకోవచ్చు, మేమైతే వాడుతున్నాం. మేము కూడా చాలా మందికి చెప్తున్నాం వాడమని. మేము ఫీల్డ్ మీద కూడా వాళ్ళకి ఇట్లా అనుమానంతో తీసుకుని చూపిద్దామని చెప్పి మేము అనుమానాన్ని కూడా కోరుతున్నాం. అయితే చాలా మంది రైతులు చెప్పడం జరుగుతుంది. వానాకాలం మళ్ళీ వానాకాల సీజన్ కల్లా చాలా మందికి వాడేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కంపల్సరీగా మన K20 అండి, అందరూ పొటాష్ కట్ట తేవాలంటే 1800 పడుతుంది. ఓకే సార్. ఓకే. అందరికి డబ్బులు ఉండవు కాబట్టి ఇది పై పిచికారీగా ఉపయోగపడుతుందండి. అవును. మొక్కలో ఏమన్నా రోజులు హెచ్చు తగ్గులు ఉన్నా కానీ దీని ద్వారా లెవెల్ చేస్తుందండి. ఓకే. ఇది కొట్టాక నాకు చాలా రిజల్ట్ వచ్చిందండి. మన ఒడ్లు కాట వేసే వాళ్ళు కూడా ఇంత వెయిట్ వస్తున్నాయి, ఏం కొట్టారు ఎన్ని కట్టలు చల్లారు అని అన్నారు. నేను వాళ్ళకి ఓన్లీ ఇది ఒకటే చూపెట్టాండి, ఇది ఎందుకు పని చేస్తుందని వాళ్ళు ఏళ్ళగా మాట్లాడారు. కానీ ఇది కొట్టిన సంగతి అన్న హనుమాన్ అన్న ఇచ్చిండు, నేను కొట్టా, మా వాళ్ళు పిచ్చిగారు చేశారు. చేశాక నాకు ఇది దీని మీద బాగా వచ్చిందండి రిజల్ట్ అనేది, నమ్మకం అనేది వచ్చింది. ఈసారి కూడా ఇది వాడటానికి
అవకాశం ఉంది మాకు. అదే దీని ఇది ఇంకా ఒకటి నాతో పాటుగా ఇంకా 10 మంది రైతులకైనా నేను పరిచయం చేసి ఇది కొట్టిస్తాను. ఓకే, జెన్యున్ గా మీ ఇష్టపూర్తంగా మీరు చెప్పినాయి రైతుకు మన ఎందుకంటే తోటి రైతు కూడా వీడియోలు వెళ్తాయి కాబట్టి అండి జెన్యున్. ఎందుకంటే మన పాత ప్యాకెట్లు నేను కలవడం ఇప్పుడేనండి మీకు అన్న అయితే మన రైతులు రెగ్యులర్ గా వాడుతున్నారు రాండి పోదాం అనేది నేను కూడా ఇవాళ ఒకసారి చూడమని చెప్పాను ఉంది అంటారు. కానీ నేను జెన్యున్ గా అయితే మీకు కలవడం ఇప్పుడే కంపెనీ మా కంపెనీ మా ఎంప్లాయ్ అయితే ఉన్నది. ఓకే, అది అయితే ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే ఇంకో రైతుకి ఏంటంటే నమ్మకం కలగాలంటే ఏదో మేము దగ్గరుండి చెప్పిన అవుతుందండి. అవునా కదా, జెన్యున్ గా చెప్పు అనుకుంటారు రైతులు మార్కెట్ లో. కాబట్టి ఇది అడుగుతున్నాను అంతే. ఎందుకంటే ఆ రైతుకు కూడా ఆ స్ట్రాంగ్ అనేది ఉండాలనేది ఈ కంపెనీ ప్రోడక్ట్ మీద కూడా అంత స్ట్రాంగ్ గా తెలియాలనేది నీకు అడుగుతుంది. ఇది అది కంపల్సరీ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్కడ